మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు రమాదేవి గారు. అమ్మతో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. అమ్మ, తులారాశి వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి? వీరు దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాలు ఏంటంటారు? వీరికి ఏమైనా హెచ్చరికలు ఉంటే కూడా ఒకసారి తెలియజేయండి. దీని పట్ల జాగ్రత్తగా ఉంటే తులారాశి వారికి ఇంకా బాగుంటుందంటే ఏం తెలియజేస్తారు? తులారాశి వాళ్ళు చాలా టాలెంటెడ్గా ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే చాలా అట్రాక్టివ్గా ఉంటారు. అంటే చాలా అందంగా, అంటే కొన్ని సందర్భాల్లో రంగు తక్కువ ఉంటారు కానీ చాలా అట్రాక్షన్ ఉంటుంది అన్నమాట. మనం అంటూ ఉంటాం కదా, చాలా కళగా ఉన్నారు వీళ్ళు, చాలా రంగు తక్కువగా ఉన్నారు కానీ చాలా అట్రాక్టివ్గా ఉన్నారు, చాలా ఇట్లా వీళ్ళు తులారాశి వాళ్ళు ఉంటారు అనమాట. ఇట్లా వీళ్ళు గుణగణాలు ఎట్లాగా ఉన్నారంటే చాలా ఆర్టిస్టిక్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. చాలా ధర్మబద్ధంగా ఉంటారు. అంటే మీకు ఇప్పుడు ఒక జడ్జి ఎంత ధర్మబద్ధంగా ఉంటాడు, ఎంత న్యాయబద్ధంగా ఉంటాడు. ఈ ధర్మాలు సూత్రాలు ఎక్కువ మాట్లాడతారు ఈ తులారాశి వాళ్ళు. అంటే మీరు అన్నట్టు దాన్ని ఏమంటారు, మీరు ఒక క్వశ్చన్ వేసారనుకోండి, దానికి లీగల్ గా లాజికల్ గా ఆన్సర్ చెప్పగలుగుతారు వాళ్ళు. ఆ సింబల్ కూడా అదే ఉంటుంది, త్రాసు ఉంటుంది చూస్తారా. చాలా ధర్మబద్ధంగా ఉంటారు అనమాట వీళ్ళు. మంచిదేనా వీళ్ళు ఇలా ఉండడం? అంత మంచిదే అంటే వాళ్ళకి కష్టకాలంలో మ్యాజిక్లు చేసి తప్పించుకోగలరు వాళ్ళు మళ్ళీ. కానీ అంటుంటారు కదమ్మా, అతి మంచి అంత పనికిరాదు. అంత మంచి కాదు, అంత మంచి కాదు. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, దాంట్లో లీగల్ పాయింట్స్ చెప్తారు మీకు. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడావు, ఇది అది కదా, అది ఇది కాదు కదా, ఇలా లీగల్ పాయింట్స్ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు. అంటే మీకు ధర్మబద్ధంగా వ్యవహరించడం అంటే లీగల్ మ్యాటర్స్ ఎక్కువ చెప్తారు అనమాట. లీగల్ గా మాట్లాడతారు. ఇది నువ్వు చేసింది ఇది కరెక్ట్ కాదు, ఇది అలా చేస్తుంటే బాగుంది, ఇలా చేసావు, ఇట్లాంటి సూత్రాలన్నీ చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా కొంచెం లాయర్ గా నాలెడ్జ్ ఉంటే, ఇంట్లో ఎవరైనా లాయర్స్ ఉంటే సెక్షన్లు కూడా చెప్తారు వాళ్ళు. అమ్మ, వీరికి స్టడీస్ పరంగా ఎలా ఉంటుంది పిల్లలకైనా? వీళ్ళకి యాక్చువల్గా ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్ లో కూడా వీళ్ళు ఎడ్యుకేషన్ తో పాటు మ్యూజిక్ అని, ఆర్ట్స్ అని ఎక్కువ నేర్చుకుంటారు. ఆ ప్రోగ్రామ్స్ ఇస్తారు, ఎక్కువ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఇస్తారు వీళ్ళు. బాగానే ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది. అదే ఎడ్యుకేషన్ తో పాటు ఆర్ట్స్ కూడా ఎక్కువ నేర్చుకుంటారు. అమ్మ, మరి తులారాశి వారికి వివాహ జీవితానికి వస్తే ఏ దశలో వివాహం చేసుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది, బాగుంటుంది? యాక్చువల్గా తులారాశి వాళ్ళకి 25 years కి వివాహం అయిపోతుంది. అయిపోతుంది, చేసేసుకుంటారు, వివాహం అయిపోతుంది. వీళ్ళు వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది. అంటే మనము ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళ జాతక చక్రంలోకి వెళ్ళి రాహుకేతువుల కనెక్షన్లు, శని కనెక్షన్లు చెప్పుకోవాలి. కానీ ఆ ఇబ్బందులు ఏమీ లేకపోతే వీళ్ళకి 25 years కి వివాహం అయిపోతూ ఉంటుంది. ఎర్లీగానే అయిపోతుంది వీళ్ళకి వివాహం. ప్లస్ మ్యారేజ్ తర్వాత టైం కూడా చాలా బాగుంటుంది, భాగస్వామితో చాలా బాగుంటుంది. అమ్మ, ఇంతవరకు చెప్పారు వేరే రాశులకి సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కొన్ని రాశులు. ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు ఈ తులారాశి వీళ్ళకి తక్కువ ఉంటాయి. వీళ్ళకి చెప్పినా వీళ్ళు మామూలుగానే లీగల్ పాయింట్స్ మాట్లాడతారు. అలాంటిది రాహుకేతువుల సంబంధం లేకపోతే వీళ్ళకి సెకండ్ మ్యారేజ్ ఉండదు. ఈ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. లగ్జరీ లైఫ్ మెయింటైన్, లగ్జరీ లైఫ్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది వీళ్ళకి. అంటే చాలా కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఏదైనా కారు, బంగ్లాలు, సొంత ఇల్లు, మోస్ట్ ఆఫ్ పీపుల్ సొంత ఇళ్లలోనే ఉంటారు ఈ రాశి వారు. వచ్చిన దగ్గర నుంచి సొంత ఇళ్లలోనే ఉంటారు. అమ్మ, వీరికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయా? పెద్దలు కుదిరించిన వివాహాలు కలిసి వస్తాయి? తులా రాశి వాళ్ళకి ప్రేమ వివాహాల అవకాశం ఎక్కువ ఉంటుంది. తులా లగ్నం వాళ్ళకి ప్రేమ వివాహాల అవకాశం తక్కువ ఉంటుంది. అమ్మ, రాశికి చూస్తారు, లగ్నంకి చూస్తారా? చూస్తారు. రెండింటికి ఈక్వల్ గా ఉండదు, ఇంచుమించుగానే ఉంటాయి. యాక్చువల్ గా మీకు లగ్నానికి చూసేది 80% వర్క్ చేస్తుంది, లగ్నంకి 80%. ఈ రాశి 20% పనిచేస్తాయి. మీకు ఈ రాశిని లగ్నాన్ని మిక్స్ చేస్తేనే మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైనా మనం ఇప్పుడు రాశి ఫలాలు చెప్పుకుంటాము, చాలా మంది నాకేం పని చేయలేదని కింద చేస్తూ ఉంటారు, మెసేజెస్ పెడుతూ ఉంటారు, కామెంట్స్ పెడుతూ ఉంటారు. రాశి అనేది 20% వర్క్ చేస్తుంది. గోచారం చెప్తుంటారు, గోచారం 20%. ఎప్పుడైనా జన్మజాతక చక్రంతో పాటు గోచారాన్ని కలిపితేనే మీరు 100% రిజల్ట్ చెప్పగలరా, వర్కౌట్ అవుతాయి. జాతక చక్రం అనేది నీదే, నాదే. ప్రతి
మనిషి జాతక చక్రం ఏ ఇద్దరు జాతక చక్రాలు కలవు. ఇప్పుడు ఒకసారి మీరు పుట్టారు, మీ జాతక చక్రం మళ్ళీ రిపీట్ అవ్వాలంటే 60 ఏళ్ళు పడుతుంది. 60 ఏళ్ల తర్వాతే మీ జాతక చక్రం మళ్ళీ రిపీట్ అవుతుంది. అప్పుడు షష్టి పూర్తం చేస్తాం కదా మనం. దాని కారణం కూడా అదే అప్పుడు చేసేది. అందుకని తుల రాశి వాళ్ళకి ప్రేమ వివాహం అవకాశాలు ఉంటాయి, తుల లగ్నం వాళ్ళకి అవకాశం ఉంది. వీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు? ప్రొఫెషన్స్ ఉంటాయి కదా, ఏ రంగంలో వీళ్ళకి కొన్ని సందర్భాల్లో వీళ్ళకి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యే అవకాశం ఉన్నాయా? ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అలాంటి అవకాశాలు కూడా వీళ్ళకి కూడా ఎక్కువ ఉంటాయి. దాంతో పాటుగా వీళ్ళు ఈ ఆర్టిస్టిక్ టాలెంట్స్ అని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు అన్నమాట. అంటే మీరు అన్నారు ఇందాక సెకండ్ ఇన్కమ్ లాగా, డ్యూయల్ ఇన్కమ్ లాగా వీళ్ళ ఆర్ట్స్ అని కూడా వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటారు. అమ్మ, ముఖ్యంగా మరి వీరికి వీళ్ళు ఓన్ గా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయా, లేకపోతే ఉద్యోగ పరంగా వెళ్ళడం బెటర్ అంటారా లైఫ్? వీళ్ళు మోస్ట్ ఆఫ్ పీపుల్ భాగస్వామ్య వ్యాపారంలోకి వెళ్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళతో పాటు చేసే వాళ్ళకి కూడా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేయాలంటే మీరు నేను కలిసి చేయాలి. నాతో చేస్తే మీకు కలిసి వస్తుంది, మీతో చేస్తే నాకు కలిసి వస్తుంది. అంటే ఎక్కువ భాగస్వామ్య వ్యాపారంలో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. అవును, కానీ ఈ తులారాశి వాళ్ళతోటి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి చేయడానికి. అంటే చేసే వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి కూడా భాగస్వామ్యం కలిసి వస్తుంది. వీళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్ అంటే ఏ దశలో వస్తుందంటారు? వీళ్ళకి కూడా మోస్ట్ ఆఫ్ 20-25 years కి మంచి టర్నింగ్ పాయింట్ వచ్చి సెటిల్ అవుతారు వీళ్ళు. అంటే ఫైనాన్షియల్ గా సెటిల్ అయిపోతారు చిన్న వయసులోనే వీళ్ళు కూడా. వీళ్ళకి ఏ రంగులు బాగా కలిసి వస్తాయి అంటారు? వీళ్ళకి కూడా నీలం బాగా పనిచేస్తుంది. అంటే వీళ్ళకి పంచమాధిపతి శని అవుతాడు. వీళ్ళకి మీకు అన్ని రాశులకి శని ఇబ్బందికారకుడు అయితే వీళ్ళకి యోగకారకుడు శని. శని బాగా కలిసి వస్తాడు వీళ్ళకి. వీళ్ళకేమి ఏలినాటి శనిలో అవి పెద్దగా ఇబ్బంది పెట్టే శని మహాదశలో అవి కలిసి వస్తాయి వీళ్ళకి. శని యోగకారకుడు అనమాట. నీలం డ్రెస్ వేసుకున్నా, నీలం రత్నం పెట్టుకున్నా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ శని ఏ ఇంట్లో ఉన్నాడో చూసుకొని పెట్టుకోవాలి, ఆ రత్నం పెట్టుకోవాలి. అమ్మ, మరి వీళ్ళ లైఫ్ లో ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని దర్శించుకుంటే బాగుంటుంది? పుణ్యక్షేత్రాలు అంటుంటారు కదా, జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాల్సిన పుణ్యక్షేత్రాలు ఏముంది? లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలను సందర్శించడము, అక్కడ అర్చనలు చేయించడము, వాటి వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వెళ్ళిన ప్రతిసారి కూడా వీళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు అయితే కాత్యాయని వ్రతం చేస్తారు. ఆ కాత్యాయని వ్రతం చేసినప్పుడు కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. అమ్మ, మరి తులారాశి వారికి జీవితం మొత్తంలో ఒక హెచ్చరిక అంటే మీరేం తెలియజేస్తారు? యాక్చువల్గా వీళ్ళు లీగల్ పాయింట్స్ ఎక్కువ మాట్లాడతారు, మాట్లాడకూడదా అని కాదు, కానీ ఎదుటి వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఎక్కువ నీతులు చెప్తున్నారు వీళ్ళు పాటిస్తారో పాటించరు ఇలా అంటూ ఉంటారు. ఎక్కువ చెప్తారు, సూత్రాలు ఎక్కువ చెప్తారు, నీతి సూత్రాలు. వీళ్ళు దానికి ఎదుటి వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. కొంతమంది దూరం అయిపోతూ ఉంటారు. వీడు ఇవన్నీ నీటిలో చెప్తారు వీళ్ళతోట, ఇట్లాగా కొంచెం అది తగ్గించుకుంటే వాళ్ళు బాగుంటుంది. అమ్మ, మొత్తం మీద తులారాశి వారి యొక్క గుణగణాలు ఏంటి, దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాలు ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు.